ఇక్కడేం చేస్తున్నావు? మళ్ళీ రా వెళ్దాం. రా మళ్ళీ, టైం అవుతుంది. మళ్ళీ అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయడానికి కారణం ఉందమ్మా. సూర్య నీతో చెప్తాడు. ఇదంతా నీ మంచి కోసమే. పొద్దున్నే వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళు. సరే మేము వెళ్ళొస్తాం. సరే వెళ్ళరండి. వెళ్ళొస్తానక్క. రామల్లి, ఇల్లెందుకు మారేమో అర్థం కావట్లేదా? నువ్వే కారణం. నువ్వు ముగిల్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావు. అది హౌస్ ఓనర్ చూశాడు. ఈరోజు ముగిల్ చనిపోయాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అనవసరంగా నిన్ను కూడా పిలిచి ఎంక్వైరీ చేస్తారు. అందుకే నేను వెంటనే ఇల్లు ఖాళీ చేశాను. చాలా బాగున్నాయి. ఇవి జాగ్రత్తగా ఉంచుకో. నేను ఉంచుకోలేను. ఈ ఫొటోస్ నీకెక్కడ దొరికాయి? ఇది తన దగ్గర ఉండే ఫొటోస్. యూ చీటర్! నువ్వింటికి వచ్చిన రోజే వాడు చనిపోయాడు. నువ్వేగా చంపావు? చెప్పు సూర్య, చెప్పు. వాడు నీకేం ద్రోహం చేశాడు? నేను నీకేం ద్రోహం చేశాను? చెప్పు సూర్య, చెప్పు. నువ్వేం చేయలేదే. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటాను ప్రతిసారి చెప్తుంటావు కదే. కానీ ఇప్పుడు వాడెవడో లవ్ చేస్తున్నావు. ఈ ద్రోహం కాదా? మా అమ్మ, నాన్న, మా వాళ్ళు, బంధువులు, మా ఇల్లు, మా ఊరు అన్నిటినీ వదిలేసి వచ్చాను కదే. ఎందుకు? నీకోసమే కదా. 15 సంవత్సరాల వయసున్నప్పటి నుంచి గొడ్డు చాకరీ చేశానే నీకోసమే కదా. అవన్నీ ఎందుకు చేశాను?
అయ్యో సూర్య, నువ్వు తప్పుగా అనుకున్నావు. నీ మీద ఉన్నది అభిమానం, అతని మీద ఉన్నది ప్రేమ. అలా మాట్లాడకు మళ్ళీ. నీ డైరీ చదివినప్పటి నుంచి జీవోత్సవంలో బతుకుతున్నాను. నన్ను చంపేకు. అతను చాలా మంచివాడు, అందుకే ఇష్టపడ్డాను. అలా మాట్లాడకు మళ్ళీ. వాడు నిజంగా చాలా చెడ్డవాడు. నాకు నీ మీద ఉన్నదే నిజమైన ప్రేమ. నన్ను అర్థం చేసుకో. నా లవర్ గురించి తప్పుగా మాట్లాడదు. నువ్వే చెడ్డోడివి. ఏం మాట్లాడుతున్నావే? మీకోసమే బ్రతకాలని, స్వచ్ఛంగా ప్రేమించే వాళ్ళని మీరు ఎప్పటికీ నమ్మరా? ప్రమాదాల్ని కోరి తెచ్చుకుంటారు కదే. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నాకు జరిగింది యాక్సిడెంట్ కాదు, చంపడానికి ప్రయత్నించాను. ఆ రోజు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. గునా ఎందుకు ముగిల్ని చంపాలనుకుంటున్నాడు? ముగిల్ మంచోడో కాదో తెలుసుకోవాలని కదా అక్కడికి వెళ్ళాను. కానీ ముగిల్ నాకు ఈ స్థితిని కల్పించాడు. ఇప్పుడు గుణాన్ని కలిసి ముగిల్ గురించిన అన్ని విషయాలు తెలుసుకుంటాను. నేను ముగిల్ని చంపినందుకు బాధపడట్లేదు. వాడి దగ్గర నుంచి నిన్ను కాపాడాను, దానికి నేను సంతోషిస్తున్నాను. లేవరా. సూర్య ఎక్కడున్నాడో నువ్వు చెప్పకపోతే దెబ్బలు తిని చచ్చిపోతావు. తప్పు చేసిన వాణ్ణి, చట్టానికి భయపడని వాణ్ణి చట్టం ఎన్నటికీ విడిచిపెట్టదు. సూర్య గురించి చెప్తావా లేదా? చెప్తాను సార్, చెప్తాను సార్. ఈడ్చుకోరండి వాణ్ణి. మళ్ళీ మళ్ళీ ఏమైంది? అయ్యో, మళ్ళీ మళ్ళీ లే మళ్ళీ 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 ఏమైంది? మళ్ళీ 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 నీళ్ళు కూడా లేవే. అన్నా ఓ సోడా ఇవ్వండి. ఇలా చూడు, ఇలా చూడు, దెబ్బ తగిలిందా నీకు? రావయ్యా. ఇదిగో ఈ ఇల్లే సార్.
నావల్లాగా సాగిన కేసుకి ఒక ముగింపు వచ్చింది. చట్ట ప్రకారం సూర్యని అరెస్ట్ చేయాలి. ఎస్ సార్. కానీ విధి ప్రకారం వాడి జీవితం ఎలా ఉండబోతుందని మనకు తెలియదు. ఇప్పుడు ఆ సూర్య ఎక్కడున్నాడు? అటు వెళ్ళండి. ఓకే సార్. ఇటు వెళ్ళండి. ఓకే సార్. మీరు రండి. నువ్వు అటు వెళ్ళు. ఓకే సార్. ఏయ్, అక్కడ నిలబడరా. వెళ్ళు. ఇదిగో బాబాయ్, సార్. ఒకటి. నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నా నుండి తప్పించుకోలేవు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మళ్ళీ 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 లే మళ్ళీ 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 లే లే మళ్ళీ 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 నన్ను క్షమించు మళ్ళీ, నన్ను క్షమించు మళ్ళీ. లే మళ్ళీ మళ్ళీ నేను సూర్య వచ్చాను మళ్ళీ. లే మళ్ళీ 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 సూర్య, నువ్వు నాతోనే ఉండాలి, నేను నీతోనే ఉండాలి. నువ్వు నన్ను మోసం చేసావు, కానీ నేను నిన్ను మోసం చేయాలనుకోవట్లేదు. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను మళ్ళీ. Thank you.